స్థానిక రేణిగుంట నందు గల డాక్టర్ బషీర్స్ తపస్య పాఠశాలలో ఏప్రిల్ 19, 2026న లెర్నింగ్ ఉత్సవ్ సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ కార్యక్రమం ఉదయం డాక్టర్ బషీర్స్ తపస్య పాఠశాల చైర్మన్ శ్రీమతి లలిత బషీర్ గారిచే ప్రారంభించబడి 312 ప్రాజెక్టులతో 500 మందికి పైగా విద్యార్థులు వారి ప్రతిభా పాటవ ప్రదర్శనకు నిలమైంది. విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించామని అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీమతి అనుష విక్రమ్ తెలిపారు. ఇందులో భాగంగా చిన్నారులు విజ్ఞానం, గణితం, రోబోటిక్, శాస్త్ర, సాంఘిక అంశాలతో పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాష మరియు కళలు, సాంస్కృతిక అంశాలు మేళవించి తయారు చేసిన ప్రాజెక్టులు చూపులను ఆకట్టుకున్నాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సందర్శకులతో ఉత్సవ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ విక్రమ్ శాలి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన విద్యార్థులను అభినందించారు. వారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన ఉపాధ్యాయులను, అడ్మిన్ టీమ్ ను వారి కృషిని కొనియాడారు. Securities are the tradable financial products which are used to raise the capital in public or private markets, representing ownerships or debts. Example, these securities are used in stocks, bonds, etc. purposes. Bond is like giving loans and getting interest. Example, you gave 1,000 to government. The government promised that he will pay your interest after some years. After some years, they will pay your interest every year. Insurance. Investment insurance is a hybrid financial product combining life insurance protection with market-linked wealth accumulation. There are 3 types of insurance are there: motor insurance, life insurance, and health insurance. Motor insurance will get for the vehicles like bikes and cars, and life insurance will get for a single person, and health insurance will get for a group of people. Thank you. చెప్పండి పేరెంట్స్కి, ఓకేనా? చెప్పండి అన్నా. Boleh jelaskan nih.
పట్టిస్తారు. చూస్తారండి హలో అండి, నా పేరు విక్రమ్ శాలి. నేను కరెస్పాండెంట్ ఆఫ్ డాక్టర్ బషీర్ తపస్య స్కూల్, తిరుపతి జిల్లా, రేణిగుంట మండలం, రేణిగుంట టౌన్లో ఉంటుంది మా స్కూలు. సో ఈరోజు మన టౌన్లోనే అన్నిటికన్నా బిగ్గెస్ట్ లెర్నింగ్ ఫెస్టివల్ తపస్య లెర్నింగ్ ఉత్సవ్ 2026 చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం మా స్కూల్ స్టార్ట్ అయిన లాస్ట్ 5 ఇయర్స్గా కంటిన్యూగా చేస్తూ వచ్చాం. ఫస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు మాకు ఈ స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ తపస్య లెర్నింగ్ ఉత్సవ్ ఐడియా ఏంటంటే, జనరలీ మీకు సైన్స్ ఫెస్టివల్ అంటే ఓన్లీ ఒక సైన్స్ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. అండ్ కొంతమంది పిల్లలు ఎవరైతే బాగా చదువుతారో, బాగా చెప్తారో వాళ్ళు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క పిల్లవాడు, తపస్యలో ఉండే చదివే ప్రతి ఒక్క పిల్లవాడు తను క్లాస్ రూమ్లో ఏం నేర్చుకున్నాడు అనేది బయటికి వచ్చి ఒక ప్రాజెక్ట్ మోడల్ లాగా చేసి వచ్చిన పేరెంట్స్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొత్తం 300 ప్రాజెక్టులు అండి ఈసారి మాది. లాస్ట్ టైం ఇట్ వాజ్ 250 ప్రాజెక్ట్స్. ఫస్ట్ మేము స్టార్ట్ చేసింది 120 ప్రాజెక్ట్స్తో. ఈసారి 300 ప్రాజెక్ట్స్, 520 మంది పిల్లలు ఒకే రోజు వచ్చిన వాళ్ళందరికీ ఇంటరాక్ట్ అవుతూ, కమ్యూనికేట్ అవుతూ ఇలా చేయడం వల్ల రేపొద్దున వాళ్ళకి నాలెడ్జ్తో పాటు వాళ్ళకి ఏదైతే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయో, ఒక బెరుకు, స్టేజ్ ఫియర్ ఉంటాయో, ఇవన్నీ రేపొద్దున వెళ్తాయి. వాళ్ళ జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా కూడా ఈరోజు చేసింది గుర్తుంటుంది. కానీ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి మించి ఇవే వాళ్ళ జీవితంలో బాగా ఉపయోగపడతాయి. సో తపస్య ఈస్ కమిటెడ్ ఫర్ దట్ హాలిస్టిక్ ఎడ్యుకేషన్. కాబట్టి ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద మీడియా, మాకు రోడ్ సపోర్ట్ ఇచ్చిన పోలీస్ వాళ్ళకి కానీ, మా టీచర్స్, మా పేరెంట్స్, ఫైనల్లీ మా స్టూడెంట్స్. సో వాళ్ళ ఎనర్జీని మ్యాచ్ చేయడానికి ఇంకా నెక్స్ట్ ఇయర్